దానిపైన ఎందుకు దృష్టి సాధించకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీ వంతు బాధ్యతగా మీరు సర్వీస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి మేము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు చూసామో అప్పుడే మేము డిసైడ్ అయ్యింది తృప్తిగా. ఎందుకంటే ప్రాబ్లం ఉంది మాకు, అదే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు చేస్తున్నారు కాబట్టి మాకు ఒక చిన్న హెల్ప్ దగ్గర నుంచి మీకు 2 పోస్టులు వ్యాకెంట్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పోస్టులు వ్యాకెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ ఇది కూడా పీరియడ్ ఇప్పుడు సెప్టెంబర్లో సర్వీస్ ఫీజులు ఉన్నారు సార్. టోటల్ ఇక్కడే కదా స్టేట్ మొత్తం ఆల్ పోస్టులు ఫిల్ అయిపోతాయి. వాళ్ళు సర్వీస్ ఫీజు అంటే ఎంబీబీఎస్ చేసి సర్వీస్ మెనూ అంటే మార్నింగ్ రొటీన్గా టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ది. వాళ్ళ దగ్గర ఎగ్ చిక్కీలు ఇస్తారు, గర్భవతులకి అయితే బనానా ఇస్తారు. ఫుడ్ అయితే బాగానే ఉంది సార్. సేమ్ సత్తి వాళ్ళు ఎలా ఉందో అదే పెట్టి ఇచ్చారు. ఏ టైం అని టేస్ట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి కూడా మధ్యాహ్నం పట్టు టేస్ట్ చేయండి ఫుడ్ ఎక్స్ట్రా. ప్లస్ డ్యూటీ డాక్టర్ కూడా అదే ఫుడ్ పెట్టిస్తారు. మీ ఆధ్వర్యంలో మీ స్టాఫ్ని మీటింగ్ పెట్టి వచ్చినటువంటి పేషెంట్ని వీలైనంత వరకు బాగుండాలి. అది రిసీవ్ బాగాలేకపోతే మళ్ళీ రివర్స్ ఇచ్చి డాక్టర్ గడప వస్తుంది. అది సూళ్ళూరుపేట జరుగుతుంది. అది అందుకే మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే అది జరుగుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ అని ఉంటుంది గవర్నమెంట్. వాళ్ళు తౌరాముడు, పేర్నాడు, తడ వీళ్ళు రిలేటెడ్ ఫీల్డ్ వర్క్ అంతా వాళ్ళది. అది డిఎం తెచ్చుకుంటారు. మాది టీసీహెచ్ఎస్ మండలం కానీ, సూళ్ళూరుపేట మండలం కానీ, మద్దెపాలెం మండలం కానీ, ఆడిపేట మండలం కానీ. అప్పుడు మన సర్ల మేడం నుంచి కూడా ఆ టైం ఆనందపడుతుంది టీసీహెచ్ఎస్. అవి మన సూళ్ళూరుపేటకి వస్తున్నాయి సార్. జై కాంగ్రెస్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. చేయాలి చేయాలి డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి, చేయాలి 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 చేయాలి. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ జిల్లా యంత్రాంగం మరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు అడుగడుగున పడుతున్నటువంటి ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ప్రజలు ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోతున్నారు, ఈ హెల్త్ విషయంలో ఎందుకు రోజు రోజుకి ఇక్కడ స్ట్రగుల్ పెరుగుతూ ఉంది, అనేక మంది సరైనటువంటి వైద్యం అందక మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కొరత ఉంది. మరి అది మాత్రమే కాదు, ఇక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని సమస్యల పైన ఇక్కడ ముందుకు పోవడం లేదు. 30 పడకల ఆసుపత్రి నేను